హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హ్యాండ్ రైటింగ్ ఆర్ట్. హ్యాపీ వినాయక చవితి ఆల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు వినాయక చవితి కదా, సో నేను ఒక బొమ్మను గీసాను. వినాయకుడు బొమ్మ ఎలా ఉందో చూడండి ఒకసారి. నాకైతే ఓకే అనిపించింది, పర్లేదు. ఫస్ట్ టైం వేసాను వినాయకుడిని అయితే. ఎలా ఉంటుందో వేద్దామని చెప్పేసి ఒకసారి జస్ట్ ట్రై చేశాను అంతే. నాకైతే బాగానే నచ్చింది. సింపుల్గా వేసానండి వినాయకుడిని కూడా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. వినాయక చవితి సందర్భంగా ఈ బొమ్మనైతే గీసాను. మీకు ఎంత బాగా నచ్చింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నా కష్టానికి ఎంత ఉంటుందో అనేది తెలుస్తుంది కదా ఈ మీ కామెంట్స్ ద్వారా. సో అందుకని చెప్తున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి. చూడండి ఎలా ఉందో చూడండి, బాగుందని అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి. నేను సింపుల్గా డ్రాయింగ్ చేశాను. పెన్తోనే వేసానండి. పెన్సిల్ కూడా యూస్ చేయలేదు, జస్ట్ పెన్తోనే యూస్ చేశాను. మళ్ళీ రఫ్ చేసుకొని వేసుకునే అంత లేదు ముందే నాకు. సో అందుకని ఒకటేసారి వేసేద్దాంలే అని చెప్పేసి వేసేసాను. సింపుల్గా వేసాను. అయితే చాలా కష్టపడలేదు నేనైతే ఈ బొమ్మకి. వినాయకుడిని చాలా కష్టంగా అనిపించింది కొంచెం. ఈ సింపుల్ బొమ్మనే నాకు అసలు మామూలుగా నాకు డ్రాయింగ్ వేయడమే రాదు, కానీ ఎందుకో వేయాలనిపించింది, వేసేసాను వినాయకుడిని అయితే. నాకైతే బాగా నచ్చాడు వినాయకుడు అయితే. నేను వేసినంత వరకు నేను సాటిస్ఫై అయ్యాను. నాకు హ్యాపీ. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరు బాగా పండుగ ఇంట్లో అందరు బాగా జరుపుకోండి. హ్యాపీనెస్తో ఈ ఇయర్ మొత్తం నిండిపోవాలండి. వినాయక చవితి అయితే అందరి ఫేస్లో హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ వినాయక చవితి ద్వారా. పిల్లలకి బాగా ఇష్టమైన పండుగ ఈ వినాయక చవితి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మీకే తెలుసు కదా. వినాయక చవితి బాగా ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారు కదా. వినాయక చవితి అంటే చిన్నపిల్లలకి డ్యాన్సులు అన్నీ ఉంటాయి. అందరికీ హ్యాపీనే. పిల్లల్లో అయితే ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళ ఫేస్లలో చూస్తే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ బాయ్. ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.